పహల్గామ్లో మిలిటరీ ట్రైన్డ్ అయినటువంటి పాకిస్తానీ సైనిక సిబ్బంది ఉగ్రవాదుల పేరుతో ఆయుధాలతో నిశ్శబ్దంగా సరిహద్దు దాటి వచ్చి అక్కడున్న జనాల మధ్యలో దూరిపోయి, అంటే వాళ్ళు అక్కడ ఆయుధాలతో రాలా, మామూలుగా వచ్చేసి జనాలతో దూరిపోయి ఆయుధాలు అప్పటికే అక్కడ పెట్టుంచారనమాట. ఆ తర్వాతన ఎక్కడైతే సైన్యం రావడానికి టైం పడుతుందో, పోలీసులు రావడానికి టైం పడుతుందో, ఆ ప్లేస్ మారుమూల ఉన్నటువంటి ప్లేస్ పహల్గామ్ అన్నటువంటిది గుర్తుపెట్టుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్లతో మేనేజ్ చేసి వాళ్ళ ద్వారా మీ ఎవరైనా సరే కాశ్మీర్కి వచ్చినటువంటి టూరిస్టులందరినీ అక్కడ పహల్గామ్ బాగుంటుంది, మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడే బాగుంటుంది అని అడుగుతాం కదా, అందరినీ ప్రత్యేకించి అక్కడ సబ్సిడీ కూడా ఉంది, ప్యాకేజీ కూడా ఉందని చెప్పి ప్రత్యేకించి అక్కడికి వెళ్ళేలా చేసి అక్కడ ప్రాణాలు తీసినటువంటి ఉంటుంది. పక్కా ప్లాన్. అయితే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది పాకిస్తాన్. అయితే దీనికి వ్యూహం చైనా నుండి జరిగిందా, చైనా నుండి ఆపరేట్ చేశారా, లేకపోతే చైనా నుండి టెక్నికల్ సపోర్ట్ చేశారా? ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే గోప్రో కెమెరా లింక్ అయి ఉన్నది పహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి, దాని యాక్టివేషన్ చైనాలో జరిగింది. ఇప్పుడు ఆ సమాచారాన్ని, ఆ ఆధారాల్ని మన కేంద్ర దర్యాప్తు సంస్థ NIA కోర్టులో సబ్మిట్ చేసింది. దాంతో కోర్టు ఇప్పుడు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే చైనీస్ అంటే ద లెటర్ ఆఫ్ రొగేటరీ అక్కడ ఉన్నటువంటి సమాచారం ఇవ్వమని రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశానికి పంపించడం, రక్షణ శాఖ ద్వారా ఆ దేశపు దర్యాప్తు సంస్థల్ని కోరటానికి కోర్టు ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు NIA కోర్టు అడిగితే కోర్టు ఇప్పుడు చైనీస్ అథారిటీస్ పేరుతో ఏకంగా ఒక ఆదేశాలు ఇచ్చింది. ఎండ్ యూజర్ డీటెయిల్స్ ఇవ్వండి, అక్కడ ఎవరు చూశారు ఏడాది క్రితం ఈ అంశానికి సంబంధించినటువంటి విజువల్స్ ని, ఎవరో సో లింక్ దగ్గర వీళ్ళు ఇచ్చినటువంటి ఈ లెక్క ప్రకారం ఆధారాలు ఇవ్వండి అని కోర్టు ఆదేశించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.